ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది టీడీపీ. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారనేది త్వరలో అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని 3 పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో ఎన్డీఏలోకి టీడీపీ చేరిక, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంపైన ఒక అధికారిక ప్రకటన రాబోతోంది. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ద్వారా ఈ ప్రకటన రాబోతోంది. ఆ ప్రకటన కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు. అమిత్ షా నివాసంలో 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం తర్వాత అశోక్ రోడ్ 50 గల్లా జయదేవ్ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. అటు మాన్సింగ్ హోటల్ కి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వెళ్లిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక అధికారిక ప్రకటన బీజేపీ నుంచి, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. సో పొత్తులు జరిగింది, ముఖ్యంగా ఎన్డీఏలో కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీ బీజేపీ కాబట్టి సో ఆ పార్టీ నుంచే ఒక అనౌన్స్మెంట్ ఫార్మల్ అఫీషియల్ గా రాబోతోంది. ఇటు ఏపీలో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది, టీడీపీ ఎన్డీఏలో చేరడానికి సంబంధించి, అలాగే నెక్స్ట్ వాళ్ళ కూటమి ఏ విధంగా పనిచేయబోతుంది అన్న అంశానికి సంబంధించి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక ప్రకటన చేయబోతున్నట్లుగా మనకంతున్న సమాచారం. అనంతరం మార్చి 14వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. దానికి కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నడ్డా అలాగే అమిత్ షా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ సమావేశంలో. సో పొత్తుల విషయానికి వస్తే ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో ప్రధానంగా 30 అసెంబ్లీ స్థానాలు, జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు, ఇందులో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మార్క్ అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా ప్రస్తుతం చర్చల్లో ఉన్న నెంబర్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇందులో జనసేన కొన్నిటిలో వెనక్కి తగ్గినట్లుగా కూడా తెలుస్తుంది. పొత్తులు కుదరడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారనే చెప్పాల్సి ఉంటుంది. లోక్సభ సెగ్మెంట్ లో 3 లోక్సభలో పోటీ చేయాలని భావిస్తే అందులోంచి ఒక స్థానం బీజేపీకి ఆఫర్ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ సొంతగానే 8 లోక్సభ స్థానాల్లో మేము పోటీ చేస్తాం, జనసేన కాకుండా సొంతగానే మేము 8 పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. మోడీ వేవ్, అలాగే మూడోసారి వరుసగా అధికారంలోకి వస్తామన్న ధీమా కానీ సో ఈ అంశాలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలపడడం, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఎక్కువగా ఉండడం ఆయా రాష్ట్రాల్లో, సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సీట్లను బీజేపీ అడిగింది. అది అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ, లోక్సభ సెగ్మెంట్లో కానీ. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఓటు శాతం, ఆయా పార్టీలకు ఉన్న బలం, అలాగే అక్కడున్న సామాజిక సమీకరణాలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ సీట్ల కేటాయింపు పైన ఇటు 130 అసెంబ్లీ స్థానాలు జనసేనకి, బీజేపీకి, అలాగే ఇటు 8 లోక్సభ స్థానాలు అన్న ప్రతిపాదనని టీడీపీ ఉంచడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ ఎవరికి, ఏ పార్టీకి ఎక్కువగా ఉంది. 2014లో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, 2019లో పోటీ చేసినప్పుడు ఎంత ఓటు శాతం వచ్చింది. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని తర్వాత ముఖ్యంగా గెలిచిన తర్వాత మిగతా అంశాలు, నామినేటెడ్ పదవులు కానీ, రాజ్యసభ కానీ, మంత్రి పదవులు కానీ, లేక ఇతర అంశాలన్నీ కూడా గెలిచిన తర్వాత వీటిపైన డిస్కషన్స్ ఉంటాయి. గెలవక ముందు, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీకి ముందు మాత్రం ఏ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేయాలి, అలాగే ఎందుకు ముఖ్యంగా ఆ స్థానంలో కన్సర్న్ నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేయాలన్న అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ఢిల్లీలో 3 రోజుల పాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేవలం ఈ చర్చలతో పాటుగా రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించే కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ఫోన్ల ద్వారా రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారు. ఎవరు పొత్తులో భాగంగా ఏ సీట్లో పోటీ చేయాల్సి వచ్చినా గెలుపు కోసం కృషి చేయాలన్న సమాచారాన్ని ఇచ్చారు. ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పురంధేశ్వరి, సోమవీర్రాజు లాంటి నేతలకు ఫోన్ చేసి ఎన్ని సీట్లు మనకు వస్తున్నాయి, ఈ పొత్తుల్లో భాగంగా ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాం అన్న సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వానికి కూడా అందించడం జరిగింది. సో ఓవరాల్ గా పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటు అనేది ఒక కొలిక్కి రావడం జరిగింది. జేపీ నడ్డా ద్వారా ఒక అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.